ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచయను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ఆనాడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలకు ఇస్తున్న వాగ్దానంగా మనం చూడగలం. మరి ఒకసారి మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, అంతేకాకుండా వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరిచుదునని అక్కడ మనకు కనబడుతుంది. ఈ వాగ్దానాన్ని మనం క్లియర్గా ఆలోచిస్తే కనుక, గమనిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం మనకు తెలియజేయబడుతుంది. ఏంటంటే దేవుడు స్వస్థతను కలుగజేస్తానంటూ ఉన్నారు, మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులను కలుగజేస్తానంటూ ఉన్నారు, దీని ద్వారా సమాధానాన్ని దయచేస్తానంటూ ఉన్నారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఆరోగ్య పరిస్థితులు సరైన రీతిలో ఉండకపోవడం ద్వారా జీవితంలో సమాధానం అనేది ఉండదు, జీవితంలో సంతోషం అనేది ఉండదు, జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు. దేనివల్ల అంటే వారికి ఉన్న ఆరోగ్య సమస్యల ద్వారా. ఇక్కడ ఈ వాగ్దానాల్లో మనం చూసుకుంటే కనుక, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచున్నాను అంటే ఏమంటూ ఉన్నారంటే వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచుదునని అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఆరోగ్యకరమైన పరిస్థితులు కలుగజేసి మరలా మీ జీవితాల్లో సమాధానాన్ని, సమృద్ధి, సంతోషకరమైన పరిస్థితులను, ప్రశాంతకరమైన పరిస్థితులను కలుగజేస్తానని వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించాలి. నిజమే, హిజ్కియాను మనం చూస్తుంటాం. హిజ్కియా మరణకరమైన రోగం కలిగినప్పుడు హిజ్కియా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు హిజ్కియాకున్న మరణకరమైన రోగం నుండి స్వస్థతను కలుగజేసి 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు దయచేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాలు మనకి రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణకరమైన రోగం హిజ్కియా కలిగింది. ఆ సమయంలో ఏం చేశాడండి? దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టాడు, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. నాకు స్వస్థతను కలిగజేయ దేవా, నేను యథార్థవంతుడిగా ఉన్నాను, న్యాయవంతుడిగా, నీతిపరుడిగా ఉన్నానని చెప్పి దేవునికి మొరపెట్టాడు. దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తనకు స్వస్థతను కలుగజేశారండి. ఆ స్వస్థతను కలుగజేయడం ద్వారా తనకి ఎప్పుడైతే ఈ మరణకరమైన రోగం కలిగిందని తెలిసిందో అప్పుడు తన జీవితంలోకి వచ్చిన ఆందోళన, ఆ సమాధానం లేని పరిస్థితి నుండి మరలా దేవుడు తనకి విడుదలను కలుగజేసి మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల ద్వారా మరలా తన జీవితంలో సమాధానాన్ని దేవుడు కలుగజేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుని దగ్గరికి వస్తే కనుక నీకున్న అనారోగ్య సమస్య నుండి దేవుడు నిన్ను విడిపించి నీ జీవితంలో సమాధానాన్ని మరలా కలుగజేస్తారు. ఎందుకంటే చాలామందికి అనారోగ్య పరిస్థితుల ద్వారానే సమాధానం లేని పరిస్థితులు మనం చూస్తుంటాం. కాబట్టి దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు నీకు స్వస్థతను కలుగజేస్తారు, తద్వారా సమాధానాన్ని ఇస్తారు. దేవుని దగ్గరికి క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూసుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు దేవుడే మానవ రూపంలో వచ్చిన యేసుప్రభు వారిని మనం చూసుకుంటే యేసుప్రభు వారి దగ్గరికి ఎంతోమంది రోగులు వచ్చేవారు. ఎందుకంటే స్వస్థతను పొందుకోవడానికి ఆ రోగం ద్వారా ఎంతో ఆందోళనకరమైన పరిస్థితులు వారిలో ఉండేది, బాధాకరమైన పరిస్థితులు వారిలో ఉండేది, సంతోషం లేని పరిస్థితులు వారిలో ఉండేది. అయితే వారు ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారో వారికి ఉన్న రోగం నుండి విడుదల పొందుకున్న తర్వాత సంతోషం మరలా వారి జీవితంలో, సమాధానం వారి జీవితంలో వారు పొందుకోగలిగారండి. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఒక స్త్రీ బాధపడుతూ ఉన్నారంట. ఆ స్త్రీ కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఆ 12 సంవత్సరాలు సమాధానం లేదు, ఆమె జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ప్రశాంతత లేదు, ఎక్కడికి వెళ్ళినా రోగం బాగవట్లేదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారి దగ్గరికి ఆమె వచ్చి యేసుప్రభు వారి వస్త్రపు చెంగు మాత్రమే ముట్టారో వెంటనే ఆమె స్వస్థత పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆమె జీవితంలో మరలా సమాధానం, ఆమె జీవితంలో మరలా సంతోషము, నెమ్మదికరమైన పరిస్థితులు ఆమె పొందుకోగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకున్న అనారోగ్య సమస్యలు నువ్వు బయటపడాలంటే, నీకున్న అనారోగ్య సమస్యల ద్వారా నీవు పడుతున్న ఈ ఆందోళనకరమైన పరిస్థితులు, సంతోషం లేని జీవితం, దాని నుండి నీవు బయటికి రావాలి, సమాధానాన్ని నీ జీవితంలో పొందుకోవాలి, ప్రశాంతతని నీ జీవితంలో పొందుకోవాలి, మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులతో నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించు. ఎలాగైతే హిజ్కియా ప్రార్థించాడో ఆ విధంగానే, ఎలాగైతే
క్రొత్త నిబంధన కాలంలో ఎంతోమంది దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టారో వారి వలె మనం ప్రార్థించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చి అడగగలిగితే దేవుని ద్వారా ఆరోగ్యకరమైన పరిస్థితులను, సమాధానాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వారికి అనారోగ్య పరిస్థితులు కలిగినప్పుడు కూడా దేవుని దగ్గరికి రావడానికి ఆలోచిస్తూ ఉంటారు. దేవునికి వారి జీవితంలో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆశ మనకు కనబడుతూ ఉంటారు, రాజైన ఆశాకు ఏం కలిగిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలు మనం చూసుకుంటే కనుక తన పాదములో జబ్బు పుట్టి బహు బాధపడ్డాడంట. ఎవరంటే ఆశ. ఈ విషయం మనకి దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనబడుతుంది. జబ్బు అనేది ఆశాకు కలిగింది. అయినా సరే ఆశ దేవుని దగ్గరికి రాలేదు. దేవుని దగ్గరికి రావడానికి వెనకడుగు వేశాడు. కాబట్టి స్వస్థతను పొందుకోలేకపోయాడు. తన జీవితంలో ఆ రోగముతోనే చివరి వరకు తన జీవితాలు కొనసాగించబడింది. అంటే సమాధానం లేని పరిస్థితి, సంతోషం లేని పరిస్థితి. ఆ రోగముతోనే ఆశ మరణించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నీవు దేవుని దగ్గరికి రాగలిగితే నీకున్న అనారోగ్య పరిస్థితిని విడుదల నీవు పొందుకుంటావు. సమాధానకరమైన జీవితాన్ని నీవు అనుభవిస్తావు. ప్రశాంతకరమైన జీవితాన్ని నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఒకవేళ దేవుని దగ్గరికి రాకుండా వెనకడుగు వేస్తున్నావా, ఆశ వంటి పరిస్థితి నీ జీవితంలో కూడా నీవు ఎదుర్కొనక తప్పదు. ఎందుకంటే ఆశకు అనారోగ్యం కలిగినప్పుడు దేవుని దగ్గరికి రాలేదు, వెనకడుగు వేశాడు. దేవుని యొద్ద విచారణ కూడా చేయలేదు. ఆ రోగంతోనే మరణించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యలో ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొరపెట్టి వారికి ఉన్న అనారోగ్య పరిస్థితిని విడుదల పొందుకున్నవారు. నయమాను మనకు కనబడతాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఎలీషా ప్రవక్త చేయమని చేసినప్పుడు తనకున్న అనారోగ్య పరిస్థితిని విడుదల పొందుకొని సమాధానకరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని తన జీవితంలో అనుభవించగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని దగ్గరికి వచ్చి దేవునికి ప్రార్థించగలిగితే ఈ వాగ్దానంలో ఉన్నట్లు నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అంటే నీవు దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొరపెడితే, ప్రార్థిస్తే, దేవుని అడగగలిగితే నీకున్న అనారోగ్య పరిస్థితిని విడుదల కలుగజేసి మరలా నీ జీవితంలో ఏం చేస్తారండి, ఆరోగ్యాన్ని, స్వస్థతని దేవుడు కలుగజేస్తారంట. దాని ద్వారా మీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు కలుగజేస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఆరోగ్య పరిస్థితులే కాదండి, ఈ దినాల్లో చాలామంది మానసికంగా కూడా బాధపడుతున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ మానసిక కృంగుబాటు నుండి కూడా నీవు బయటికి రావాలంటే దేవుని దగ్గరికి రా, దేవునికి మొరపెట్టు, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యానికి ప్రాధాన్యత నువ్వు ఆ సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి ప్రార్థించడం ద్వారా నీకు నీ మానసిక సమస్యలన్నింటినీ కూడా నీ విడుదల పొందగలవు. సమాధానాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. అనారోగ్య పరిస్థితి నుండి విడుదల, అనారోగ్య పరిస్థితుల ద్వారా కలుగుతున్న ఈ సంతోషం లేని జీవితం నుండి నీకు విడుదల కావాలంటే దేవుని దగ్గరికి రాగలిగితే, దేవునికి మొరపెట్టగలిగితే, దేవునికి ప్రార్థించగలిగితే నీ జీవితంలో మరల ఆరోగ్యాన్ని, స్వస్థతని దేవుడు కలుగు చేసి సమాధానమైన పరిస్థితులను, సంతోషకరమైన పరిస్థితులను నీ జీవితంలో కలుగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవుడు కోరే ఆత్మీయతను కలిగి దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టగలిగితే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని జీవితంలో నువ్వు పొందుకోగలవు. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మా జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, మంచి ఆరోగ్యకరమైన పరిస్థితిని కలిగించే దేవుడు నీవని గ్రహించి ఎవరైతే ఇటువంటి ఈ వాగ్దానాన్ని విన్నవారు వారి జీవితంలో అనారోగ్య పరిస్థితుల ద్వారా సంతోషం లేని పరిస్థితులు వారి జీవితంలో ఎదుర్కొంటున్నారో వారు నీ దగ్గరికి వచ్చి నీకు మొరపెట్టి నీకు ప్రార్థించి వారి జీవితంలో మరలా నీ ద్వారా అనారోగ్య పరిస్థితిని విడుదల, మంచి ఆరోగ్యకరమైన స్వస్థతను వారి జీవితంలో పొందుకొని తద్వారా జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని వారి జీవితంలో పొందుకోగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాల్లో, పనులలో తొడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.